లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా. నేటి వాగ్దానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలోంచి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, బంధకములో పడియుండి నిరీక్షణ గలవారా తిరిగి మీ కోటలు మరలా ప్రవేశించుడి, రెండంతల గల మేలు నేను మీకు కలుగజేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నారని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఒకవేళ బంధకాల్లో ఉన్నారేమో, నిరీక్షణ విశ్వాసం పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మీరుంటే ఖచ్చితంగా మీ బంధకాలన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. రెండంతల మేలు దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాట సత్యం, వాగ్దానం చాలా విలువైంది. ఆ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ వ్యాధి, బాధలు, కరువు, కష్టం, ఇబ్బందులు, శ్రమలు, సమస్యల్లో ఒకవేళ సాతాను కబంధ హస్తాల్లో చిక్కబడి ఉన్నారేమో, విశ్వాసంతో పట్టుదల కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదుర్కోండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మేలు చేయక మానడు. వాటన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు. నూతన ఆశీర్వాదాలతో, రెండంతల మేలుతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.